నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అద్దంకి ప్రకాశం జిల్లా అద్దంకి సామాజిక కేంద్ర సేవలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వహిలా చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటలలోపు పనులు పూర్తి చేసుకుని బయటకు వెళ్లాలని, అవసరమైతే సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటికి రావాలన్నారు. ఇక బయటకు వెళ్లేటప్పుడు టోఫీ, గొడుగు లేదా కర్చీఫ్ ఉపయోగించాలని, తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు ఎండకు గురికాకుండా ఇంట్లోనే ఉండి వైద్యుల సూచనలు పాటించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కూడా అంతా కూడా ఎండాకాలం అనేది మొదలైపోయింది. ఎండలు బాగా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎండాకాలం మొదలైన తర్వాత ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిది ఏంటంటే, మరీ అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా మరీ ఎండ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఏమైనా అవసరమైతే తప్ప, మరీ అత్యవసరమైతే తప్ప ఎండలోకి బయటకు రాకూడదు. ఒకవేళ అవసరం అయితే కూడా చేతికి తలకి ఏదైనా రుమాలు కర్చీఫ్ కట్టుకొని, లేదా టోపీలు పెట్టుకొని, లేదంటే గొడుగులు పెట్టుకొని కానీ వెళ్ళాలి. అప్పుడే కొంచెం వడదెబ్బ తగలకుండా ఉంటుంది. దానికి తోడు ఎండల్లో ఏంటంటే డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత తగినన్ని మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, శరీరం అంతా కూడా ఎప్పుడు కూడా నీటి శాతం తగ్గకుండా ఎప్పుడు కూడా వాటర్ అనేది తాగుతూ ఉండాలి. వీలైనంత వరకు కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు, మజ్జిగ అనేది తీసుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే గర్భిణీలు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మరీ అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి కూడా వెళ్ళకూడదు. ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో కూడా ఎప్పుడు కూడా కాటన్ బట్టలు, సిల్క్ బట్టలు అలాంటివి పిల్లలకు కూడా తగినంత నీరు ఇవ్వాలి. వాళ్ళని కూడా మరీ ముఖ్యంగా ఉంటే తప్ప బయటికి తీసుకురాకూడదు. అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి చేస్తుంది. ఇదైతే ఏ టైంలో అయినా హాస్పిటల్కి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా హనుమంతునిపాడు మండలం చిన్నగొల్లపల్లిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రేఖా ముడుపుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కనగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశానుసారం ఆలయ కార్యనిర్వహణాధికారి గిరిరాజు నరసింహబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆహ్వాన లగ్నపత్రికను వైభవంగా నిర్వహించి గ్రామస్తులు, దాతలు, కన్నం దాసులు, విద్యావంతులు, పాలెగంట్ల మరియు స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తగ్గిపోయింది. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ, జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. చూడండి, సైడ్ ఉండి అద్దంకి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సందర్భంగా విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఇక స్వామివారికి హారతి, పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించారు. భక్తులు వందలాదిగా తరలివచ్చి స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. హారతి తీసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయంలో భక్తులు రద్దీ నెలకొనగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. लक्ष्मी नाम नरसिंह
తణుకులో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాతృమూర్తి వంక నాగమణి మృతి పట్ల ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ ముదనూరి ప్రసాదరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ శ్యామల వంక రవీంద్ర నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఇక నాగమణి చెదరపడానికి పూలమాలలతో నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాజీ న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, నాయకులు, వైద్యులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొని కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆవిడ కూడా మన నివాళులర్పించడం జరిగింది. ఆవిడ కూడా మన నివాళులర్పించడం జరిగింది. అద్దంకి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం మూసివేసినట్లుగా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని సాయి సేవా సమితి సెక్రటరీ రమణ, దేవస్థాన అసిస్టెంట్ తెలిపారు. ఇక మందిరంలో ప్రతిరోజు పూజలు, అలంకరణలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. కొందరు కావాలని హిందూ దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాతల సహకారంతో స్వామివారికి ఉచిత సేవలు కొనసాగుతున్నాయన్నారు. దేవస్థాన సభ్యులందరూ కలిసి వస్తే బాధ్యతలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఇలాంటి దుష్ప్రచారాలు చేయకుండా స్వామివారి ప్రతిష్టను కాపాడాలన్నారు. అయితే ఈరోజు మీ ద్వారా తీసిన ఈ వార్త విషయం చాలా బాధాకరం వేసింది. ఎవరో గుడి సరిగా జరగట్లేదు, తాళం వేశారు, నిర్వహించలేదు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ ఛాయకి కనీసం దర్శనానికి కూడా రాకుండా ఏదో కుట్ర పడినట్టుగా ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్న రెమ్యూనిటీ గుడికి ఉన్నటువంటి దీన్ని చెడగొడుతున్నారు. మరి వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళ వెనక ఇంకెవరన్నా ఉండి చేయిస్తున్నారా తెలియట్లేదు. కానీ ఇది వాళ్ళ ఉద్యోగాలు. ఓం శ్రీ సాయిరామ్. నేను శ్రీ షిరిడి సాయిబాబా మందిర్లో గుమస్తాగా పనిచేస్తున్నాను. ఏ రోజు కానీ నిత్య కార్యక్రమాలు, ప్రతిరోజు నిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గురువారం వందల మంది భక్తులు దేవస్థానానికి వస్తున్నారు. మరి ఎందువల్ల ఇట్లా దుష్ప్రచారాలు చేస్తున్నారు, తాళాలేసి చేస్తున్నారని అన్నారు. అదంతా అసత్యం, అవాస్తవం. ప్రతిరోజు స్వామివారికి జరిగే నిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇది మాత్రం వాస్తవం. నమస్కారం. మార్కాపురం పట్టణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ పక్వాడా కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించడం, వారి శారీరక, మానసిక అభివృద్ధి సాధించడం లక్ష్యమన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. పిల్లలు ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వద్దు ఒక్కళ్ళు ముద్దు అని చెప్పి విపరీతమైన పబ్లిసిటీ చేసి ఈరోజు ముస్లింలు ఎక్కువైపోయే విధంగా తయారు చేసుకున్నాం. ఈరోజు మళ్ళా పిల్లలు కావాలా అని చెప్తున్నాం. పిల్లలు కావాలంటే మళ్ళా యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ప్రేమ, వాత్సల్యం అన్నీ కలిగి మళ్ళా మేము ఇద్దరిని కాదు ముగ్గురునైనా కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా చేసుకోవాలా అనేటువంటి భావన కలిగించగలిగే కెపాసిటీ మీలో ఉంది. మీరు చూపేటువంటి ప్రేమాభిమానాలతోటి ఆ తల్లిదండ్రులు మన జనాభాను పెంచేదానికి, అలాగే మనకున్నటువంటి రాబోతున్నటువంటి పెద్ద సమస్యలు అధిగమించేదానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఎన్ని రంగాలలో మీరు రాణించాలో, ఎన్ని రంగాలలో మీ యొక్క పాత్ర ఉందో మీరు కూడా అర్థం చేసుకోవాలి. మాటలు చెప్పి
ఎవరో మాటలు విని రోడ్లు ఎక్కాల్సిన పని లేదు. మీ తరపున మేమున్నాం బ్రహ్మాండంగా. మీరు కూడా తెలుసుకోవాలా. ఒకప్పుడు 120 రూపాయల నుంచి ఈరోజు 11,000కి వచ్చినాం. 11,000 18,000కి పోతాం. టైం వస్తుంది, టైం రావాలా, ఓపిక పట్టాలా. అందరూ సహకరించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. అప్పుడు పిల్లలు వద్దు ఒక్కళ్ళు ముద్దు అని చెప్పి విపరీతమైన పబ్లిసిటీ చేశాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తల్లి నాగమణి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించి సంతాపం తెలిపారు. ఇక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగమణి భర్త మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణతో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబంతో తమకున్న సాన్నిహిత్యం గురించి ప్రస్తావిస్తూ ఈ విషాద సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంత పీస్ఫుల్ నాన్నగా అమ్మ ఇద్దరు కలిసి ఉండేవాడు. అంతా కలిసి పడుకుంటూ అప్పుడు యాక్టివ్గా ఉంది. అన్నింటినీ పోరాటంలో నిలబడినారు కూడా. చివరికి అప్పుడు నాన్నగారు రాజశేఖర గారు వ్యక్తిగత చేశారు కదా కోట కాకముందు. అప్పుడు కూడా నాన్న ఇద్దరు వచ్చి మన ఇంటికాడే రాజశేఖర గారు గారి ఇంటికాడే ఆఫీస్ నుంచి కూర్చుని ఆయనతో పాటు కలిసి చూసి కూడా బాగున్నారు. అప్పటి నుంచి బట్టి అంతా వాళ్ళ అమ్మకి నాన్నకి ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఉంటారని చెప్పింది. అంత ఎఫెక్షన్ నాకు అందరికీ చాలా కాన్ఫిడెన్స్ అన్నింటి వేరే ఉండమని ఎప్పుడు ఏమన్నా పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి కృష్ణారావు మీడియా సమావేశంలో మాచర్లలో మహిళపై జరిగిన ఘటనపై వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న ఫిర్యాదు అందిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టినట్లుగా తెలిపారు. ఇక అనుమానితుడు నామాల శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. ఇక మహిళతో అతనికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఉందని ఆ పరిచయంతోనే ఇంటికి పిలిచినట్లుగా వెల్లడించారు. ఘటన తర్వాత భయంతో బాధితురాలు ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు. నిందితుడు రాజుపాలెం వాసి అని పోలీసులు తెలిపారు. So this press meet is regarding the recent ఒక మాచర్ల టౌన్ పిఎస్ లిమిట్స్లో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. దానిపైన దిస్ పర్టికులర్ ప్రెస్ మీట్. మనకి 2nd ఏప్రిల్ 2026 రోజున ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ పైన ఒక విక్టిమ్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఒక కేసు మనం రిజిస్టర్ చేస్తాం. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఆ రోజు మధ్యాహ్నం 3:30, 4:30 మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోకి చొరపడి వాటర్ అడుగుతారు. వాటర్ అడగా ఆమె వాటర్ తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఎంటర్స్ టు ది హౌస్. ఆమెని కత్తితో బెదిరించి ఆమె పైన రేప్ కమిట్ చేస్తారు. అలాగే అమానుషంగా కూడా ప్రవర్తించి ఆమెని అక్కడే కట్టిపడేసి నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పి మనకి కంప్లైంట్ వచ్చింది. సో దానిపైన ఇమీడియట్ గా మనం కేసు మాచర్ల టౌన్ పిఎస్ లో రిజిస్టర్ చేసాం. ఒక పర్సన్ ని స్ట్రాంగ్ గా మనం సస్పెక్ట్ చేసి ఆ పర్సన్ ని మనం డీటెయిల్డ్ గా ఫర్దర్ గా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఫర్దర్ సీసీ కెమెరాస్ అన్ని కూడా విచారిస్తే మనకి అక్యూజ్డ్ అనేవారు ఐడెంటిఫై అయ్యారు. సో అక్యూజ్ని మనం మొన్న ఈవినింగ్ ఆయన్ని పట్టుకోవడం జరిగింది. సో ఆయన విచారించగా వీళ్ళిద్దరికీ కూడా గతంలో పరిచయం అనేది ఉన్నది. ఇద్దరు కూడా ఈ సోషల్ మెసేజింగ్ యాప్ ద్వారాగా పరిచయం కూడా మీద అంతా కూడా చేసుకుంటా ఉన్నారు. విక్టిమ్ యొక్క ప్రోద్బలంతో ఆమె యొక్క గైడెన్స్తో ఆ పర్టికులర్ అక్యూజ్డ్ ఆమె ఇంటి వరకు వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఆమె కొంచెం భయాందోళన వల్ల మనకి ఇనీషియల్గా కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి అక్యూజ్ దగ్గర కొన్ని మొబైల్ ఫోన్స్, అలాగే విక్టిమ్ ఒక మొబైల్ ఫోన్ ఏదైతే మనకి పగిలిపోయినాదో ఇవన్నీ కూడా మనం రికవరీ చేసి వాటి ఒక డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫర్దర్గా అనాలిసిస్ చేయడం కోసం ఎఫ్ఎస్ఎల్కి పంపేయడం. ఇవన్నీ కూడా దీంట్లో కొంచెం రావాల్సి ఉంది. సో వీటన్నిటిని కూడా ఫర్దర్గా పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్గా దీనిపైన కొనసాగించే విధంగా ముందుకి వెళ్తాం. సో దీంట్లో ఎంటైర్ టీమ్ బాగా అలర్ట్గా పనిచేశారు.
అడిషనల్ స్పీకర్ నేతృత్వంలో ఎంటైర్ టీమ్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ఈ యొక్క ఎఫర్ట్స్ని అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. సో ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఏలూరు నగరంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. 30 సెంట్ల విస్తీర్ణంలో 2.73 కోట్ల వ్యయంతో 2 అంతస్తుల భవనం నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలను నిర్భయంగా వెల్లడించేందుకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడం లక్ష్యమన్నారు. ఇటువంటి ఆధునిక భవనాలు పోలీస్ సేవల నాణ్యతను పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యేలు మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు. భావించాలి. యాక్చువల్గా ఇప్పుడు పెద్దపాడు పోలీస్ స్టేషన్ పెద్దవేగి సరికి పెద్దపాడు పోలీస్ స్టేషన్ చూస్తే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఇలాంటి పోలీస్ స్టేషన్లో ఇన్ని రోజులు ఎలా ఉన్నారా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని కొంచెం ఇబ్బంది కూడా అనిపించింది. నేను ఏమైనా లేట్ చేశానా కొంచెం పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి రావడం అని కూడా. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎలాంటి ప్లేస్లోనైనా మేము మా డ్యూటీస్ చేయాలి అని దృక్పథంతో స్పోర్టివ్ స్పిరిట్తో చేసినందుకు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్హెచ్ఓని అదేవిధంగా అందరినీ కూడా నేను అభినందిస్తూ ఈరోజు అక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మాకందరికీ కూడా తోడ్పాటు అందించిన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా నేను ప్రభాకరరావు గారు, చంద్రమేని ప్రభాకరరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సర్కిల్ ఓపెనింగ్ ఈరోజు ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్ చూసాను. నిజంగా ఇది ఒక మోడల్ పోలీస్ స్టేషన్. గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ స్టేషన్ ఓపెనింగ్ వచ్చారు. కలెక్టర్ గారు కూడా ఎటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ అయినా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. వన్ స్టాప్కి సంబంధించి లీగల్ కౌన్సిలింగ్స్ కూడా ఇక్కడ నుంచే జరుపుకోవచ్చు. ఓవరాల్గా ఒక మంచి వాతావరణమే కాకుండా ఇందాకే నాకు ఎస్పీ గారు చెప్పడం అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ బయట కూడా పిల్లలకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వాలి అనుకున్నా, వాళ్ళు ఏదైనా చదువుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు ఆల్రెడీగా ఈ కూటమి ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్స్ అన్ని ప్రక్షాళన యాక్చువల్గా సైబర్ నేరాలకి దయచేసి మీ బాధ్యత సైబర్ నేరాల నుంచి బయటపడగలం. ముఖ్యంగా సైబర్ నేరాలు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను. ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ సైబర్ నేరాలు బారిన పడి డబ్బులు పోయిందంటే నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు మోడీ గారు ఒక గవర్నమెంట్లో కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో కానీ ఈరోజు ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ మాకు ప్రత్యేక ఇప్పుడు టార్గెట్ మాకు రౌడీ నెక్స్ట్ ఏంటంటే ఈ గాంజా డ్రగ్స్ వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. దీని మీద మాక్సిమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం రావూరుకు చెందిన 4 యువకులు ఒక యువతిపై లైంగిక దాడి, హత్య చేశారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు వర్ధన్నపేటలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఏకేతాండ, రావూరు గ్రామాల్లోని పంట చేనుల్లో పెనుగులాట జరిగినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఏసీపీ నరసయ్య, సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు బాధితులతో మాట్లాడి ఆందోళనను విరమింపు చేశారు. ఇక మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలిసింది. మృతురాలు సదరు యువకుడి సెల్ ఫోన్లను పోలీసులు పరిశీలించారు. ఏం చేసిండ్రో తెలియదు, ఎత్తుకుంటూ మొక్కజొన్న సేను ఉంది, ఆ సేనులో మొత్తం పడేసి మళ్ళీ ఆ ధైర్యంగానే ఎత్తుకొచ్చి తలుపు తీసి లోపల అర్రల బయట అర్ర వదిలేసి లోపల అర్రలో పోయి దేవుని కట్టేసి ఉన్నాను. నేను ఆడ ముత్తలమ్మ కట్టేసి ఉంటే దానికి నా సీర తీసుకొని ఫ్యాన్ కొండికి ఇట్లా వేసి కాలు కిందనే ఉన్నాయి. పాదాలు అది కొత్తూరు ఇల్లంతా రక్తంతో ఉంది. నా బిడ్డ రక్తం అక్కడ ఉంది. ఏ ఊరు మీది? ఎక్కడ? నా బిడ్డ మంచిదని పోయినా పర్లేదు రాయపర్తి మండల్, వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ మాది పర్వతగిరి సైడు. ఇది రాయపర్తి మండల్ డెడ్ ఎండ్ మాది. డెడ్ ఎండ్. ఈ చిట్టి అనే అమ్మాయి 20 సంవత్సరాలు ఉంటుంది. అమ్మాయి ఉంది. వాళ్ళని సస్పెక్ట్ని ఇమీడియట్లీ తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయండి.
అని చెప్తున్నాం, అయినా కూడా వాళ్ళు డిలే చేస్తున్నారు. ఎవరు? పోలీసు వాళ్ళు డిలే చేస్తున్నారు. అక్కడ అక్కడి నుంచి కలవదు. ఒక గరీబోని బిడ్డకు అసలు న్యాయం అనేది లేదు ఈ దేశంలో. ఇదే వాస్తవం. ఒక పైసలున్నోని ఇప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి నూకి మరీ కొడతారు. ఎందుకు సార్ ఈ అసమానత్వం అనేది దేనికి వస్తున్నది? ఎవరు తీసుకుంటారు? ఎందుకు డిలే చేస్తున్నారు? ఇట్లా తీసుకొని సార్ ఆ గంజాయి తీసుకుంటారు అనేది పోలీసు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేణుగోపాలస్వామి ఆలయంలో వేద పండితులను ఘనంగా సత్కరించారు. గత 10 రోజులుగా హోమాలు, పూర్ణాహుతులు, హారతులు నిర్వహిస్తూ నిరంతరం సేవలందించిన పండితులు, సన్నాయి మేళ బృందం, సేవకులను ఆలయ ధర్మకర్త గోపాలకృష్ణ దంపతులు సన్మానించారు. ఇక రాత్రి పగలు తేడా లేకుండా కృషి చేసిన వారికి గుర్తించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, దాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు వివరాలు వెల్లడించారు. కష్టమైన వైద్యం ఎప్పుడు చిన్న అన్ని జరిగా సభను నడిపించాలి. సరైన మార్గంలో మిగతా వాళ్ళందరినీ కూడా నడిపించారు. కాకినాడ జిల్లా కోటనందూరులో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోగ్యం మెరుగుపడాలని డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేశారు. ముందుగా భోగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం స్థానిక చర్చిలో, మసీదులో కూడా ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న యనమల త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. ఇక రాష్ట్రానికి, తుని నియోజకవర్గానికి ఆయన సేవలు అవసరమన్నారు. నాయకులైన యనమల దివ్య గారి తండ్రి గారు యనమల రామకృష్ణ గారికి కొంచెం ఆరోగ్యం బాగలేదని మన స్వామివారైన శ్రీ సర్వమంగళాంబ భోగలింగేశ్వర దేవస్థానం ముందు స్వామి ఆయన ఆరోగ్యం కోసం 108 కొబ్బరికాయలు పుట్టారు. అని చేత ప్రజలందరూ వచ్చారు, భక్తులందరూ వచ్చారు. తర్వాత పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీలో ఉన్న ఓటేసిన ప్రజలు అందరూ వచ్చారు. కావున ఆయనకు ఆరోగ్యం స్థిరంగా ఉండాలని, బాగా ఉండాలని, ఆయన నాయకత్వంలో పరిపాలించాలని మనం అందరూ కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ కోటనందరంలో కూడా ఈరోజు యనమల రామకృష్ణ గారు ఒంట్లో ఆరోగ్యం బాగోక ఈరోజు మండల పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా ఇవాళ కోటనందూరు శివాలయంలో కూడా పార్టీ ఇంకా మోసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి యువ నాయకులు మన వెలగ వెంకటకృష్ణారావు గారు ఆధ్వర్యంలో అందరూ కూడా పాల్గొని పూజ చేసి ఆరోగ్యం కోలుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. ఈరోజు మనందరి ప్రియతమ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు మనందరికీ పెద్ద ఆయన, మన తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు తుని నియోజకవర్గంలో. ఆయన ఈరోజు కొంత అస్వస్థతకు గురై ఆయనకి మా అందరికీ మార్గదర్శి అవ్వాలని, అలాగే మన యనమల దివ్యమ్మ గారు కూడా ఎంతో పరిపక్వతతో పరిపాలన సాగించాలని, ఎంతో వారి కుటుంబం అంతా కూడా. నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన గుద్దేటి హనుమాన్లు ఇరాన్ నుంచి క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారు. ఇక 14 ఏళ్ల క్రితం బతుకు తెరువుకు ఇరాన్కు వెళ్లిన ఆయన వెస్ట్ కుర్నా 2 క్యాంపులో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో భారత రాయబారి కార్యాలయం చర్యలు తీసుకుని పలువురిని ప్రత్యేక ఏర్పాట్లతో భారత్ పంపింది. ఇక 2 రోజుల రోడ్డు ప్రయాణం, విమాన మార్గాల ద్వారా ముంబై చేరుకున్న హనుమాన్లు స్వగ్రామానికి కుంటాలకు తిరిగి వచ్చారు. ఆయన తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటికి వచ్చేంత వరకు కూడా టెన్షన్గా ఉండేది. వేస్తుండేవాడు. ఈ యుద్ధాల కారణంగా
కొంచెం కూడా ఫోన్ చేయకపోతే భయం వేసేది. ఇంటికి వచ్చేంత వరకు కూడా టెన్షన్గా ఉండేది. క్షేమంగా ఇంటిని చేరుకున్న వల్ల సంతోషపడుతుంది. నా పేరు హనుమాన్లు, కుంటాల, మాది నిర్మల్ డిస్టిక్. నేను గత 14 సంవత్సరాలుగా ఇరాక్లో పనిచేసేవాడిని. మాది జనరల్ సర్వీస్ కంపెనీ. మాది ఈ ఇరాన్ అమెరికా గొడవల కారణంగా కంపెనీ వచ్చేసి పంపించడానికి ట్రై చేసి పంపించాలని ప్లాన్ చేశారు. ఈ వేరే కంట్రీ త్రూలో ప్రయాణాలు చేసి 4 రోజులు బస్ బై రోడ్ ప్రయాణాలు చేసి ఇంటికి క్షేమంగా చేరుకోవడం జరిగింది. మళ్ళీ మా కంపెనీలో దగ్గర ఓ 400 మంది ఇండియన్స్ పనిచేసేవారు. అందరినీ ఇంటికి క్షేమంగానే పంపించడం జరిగింది. మా అదృష్టంగా ఏమంటే మేము వచ్చిన తర్వాత మేము ఉండే బేస్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది. అక్కడ ప్రాపర్టీ మట్టుకు డ్యామేజ్ అయింది. మనుషులకు ఎవరికేం హాని జరగలేదు. రంగారెడ్డి జిల్లా కలవకుర్తి సెంటర్ పరిధిలోని తలకొండపల్లి మండలం వెల్దాల్ గ్రామంలో వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి 3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఈ నిధులు విడుదలైనట్లుగా ఆలయ ధర్మకర్త గూడా శ్రీనివాసమూర్తి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి జూపల్ల కృష్ణారావు చిత్రపటాలకు గ్రామస్తులు పార్టీలకు అతీతంగా పాలాభిషేకం చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో యాదాద్రి తర్వాత గొప్ప పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని ధర్మకర్త ఆశాభావం వ్యక్తం చేశారు. మన ఎమ్మెల్యే గారు ఈ యొక్క దేవాలయానికి 3 కోట్ల రూపాయలు మన జూపల్లి కృష్ణరాజు ద్వారా ఈ యొక్క దేవాలయానికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాని గురించి అని చెప్పి ఆ యొక్క దేవాలయ అభివృద్ధి కొరకని దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారితో చొరవతోటి మన ఎంపీ గారు మరియు ఈ యొక్క జూపల్లి కృష్ణారావు గారు, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ బట్టి విక్రమార్క గారు మరియు మన ఎమ్మెల్యే గారు, వీరందరి చొరవతోటి మన దేవాలయందరికీ స్వామి అనుగ్రహం వల్ల అందరూ ఉండాలని చెప్పి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి వీరందరికీ కూడా మా దేవాలయ తరఫున, మా గ్రామం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి సందర్శించిన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి వచ్చినప్పుడు మన శ్రీ వేదాద్రి లక్ష్మీ ఆదిలాబాద్ జిల్లా బోత్ రేంజ్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల అవినీతి కేసులో దాడులు నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ టి ప్రణయ్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఎస్ పరశురాములను లంచం కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఎంజీ, ఎన్ఆర్, ఈజీఎస్ హరితహార పనులకు సంబంధించిన 5,09,000 చెక్కు క్లియర్ చేయడానికి 15,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లుగా ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి ద్వారా రుజువు చేయబడిన లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక లంచం డిమాండ్ జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎంజీఎన్ఆర్ఈఎస్ కింద వర్క్ చేసిన దానికి, అంటే మొక్కలకు వాటర్ గిట్లా పట్టిన దానికోసము 5,09,000 బిల్లు శాంక్షన్ అవుతుంది. ఆ బిల్లును శాంక్షన్ చేసిన క్రమంలో ప్రణయ్ అటవీ క్షేత్రాధికారి, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పరిధి చేయటం ఏమిటంటే, ఎవరైనా కానీ ప్రభుత్వాధికారి తను చేయవలసిన పనులకు గాను పనులు చేయటం కోసం పైసలు డిమాండ్ చేసినట్టయితే మీరు 1064 కానీ ఫోన్ చేస్తే మేము వసూలు చేసినట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో ఏ మూలకైనా కానీ మేము వచ్చి మీకు సత్వర న్యాయం ప్రజలకు అందించడానికి సహకారం చేస్తామని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. సార్, దీంట్లో ప్రధాన ఫస్ట్ ఏవన్ ముద్దయ్య గారు, ప్రణయ్ గారు ఏవన్ అవుతారు, జూనియర్ రెసిడెంట్ గారు పరశురాములు గారు ఎటు అవుతారు. కేవలం ఇద్దరు మాత్రమే. ఇద్దరం. మొదట ఎంత డిమాండ్ చేసేసి పార్టీ
విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో 2027 జనగణన కార్యక్రమానికి సంబంధించి ప్రజలు పూర్తి సహకారం అందించాలని తహసీల్దార్ రాజేశ్వరరావు కోరారు. జనగణనలో భాగంగా కుటుంబ గణన, గృహాల గణన నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించినట్లుగా చెప్పారు. జనాభా లెక్కల కోసం వచ్చే సిబ్బందికి ప్రజలు సరైన సమాచారం అందించి సహకరించాలన్నారు. ప్రభుత్వ ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలకు జనగణన కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ డివిజన్ తక్కువ 29 ఎందుకంటే ఈ 11 నుండి మనకి 29 వచ్చేయంటే తక్కువే కదా అందుకోసం నా పేరు డి రాజేశ్వరరావు, తహసీల్దార్ బొండపల్లి. మన దేశంలో బ్రిటిష్ వారి కాలంలో 1872 సంవత్సరంలో ప్రారంభమైన జనగణన అనే ప్రక్రియ నేడు 2021లో జరగాల్సిన ప్రక్రియ. ఇది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో ఉన్న జనాభా ఎంత ఉన్నదనేది లెక్కలేయడం జరుగుతుంది. అయితే కొన్ని అనివార్యమైన అంశం ఏంటంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అని ఒక ప్రక్రియ ప్రారంభించారు. దీని ప్రకారంగా ఏదో దూర ప్రాంతాల్లో ఉన్న స్థానికేతరులు కూడా తమ స్థానికంగా ఉన్న వివరాలని సెల్ఫ్గా వాళ్ళు ఎన్యూమరేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా వారు ఏదైతే ప్రభుత్వం కల్పించిన వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నట్లయినా వాళ్ళకి ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి క్రియేట్ తద్వారా వారి యొక్క ఈ జనగణనలో వారి యొక్క భాగస్వామ్యం పూర్తయినట్లు అవుతుంది. అదేవిధంగా జనాభా లెక్కలు అనేవి ఫేజ్ 2 కింద 2027 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయి. అప్పుడు భారతదేశ జనాభా ఎంత ఉన్నదనే అంశం అనేది తెలియవస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్.